తాడిపత్రిలో రాజకీయ కక్షలు పతాక స్థాయికి చేరాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెదవడగూరు మండలంలో వైసీపీ నేత మాజీ జడ్పీటీసీ చిదంబర్ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు విస్తృత ప్రయత్నం చేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని ఇప్పటికే చిదంబర్ రెడ్డిని బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయంపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జేసీ ముఖ్య అనుచరుడు పొట్టి రవి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో చిదంబర్ రెడ్డి పేర్కొన్నారు. నా పేరు చిదంబర్ రెడ్డి, పెద్దోడుగూరు ఎక్స్ జెడ్పీటీసీ. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్షతో మా గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇంతకుముందు 94 నుండి 2000 సంవత్సరం వరకు మా గ్రామంలో మా వర్గానికి చెందిన ముగ్గురిని అప్పటి టీడీపీ వర్గీయులు హత్య చేసినారు. దాంతో మా గ్రామం ఆర్థికంగా గాని, చదువు విషయం గాని అన్ని గ్రామాల్లో అన్ని విషయాల్లో మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ మధ్యనే అంతా ఈ 10-15 ఏళ్ల నుండి కొంచెం పిల్లలను చదివించుకుంటున్నారు, డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళా మా గ్రామం మీద ఆయన ఓర్చుకోలేక ఆ గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, బెదిరిస్తున్నారు, చంపుదామని బెదిరిస్తున్నారు, ఊర్లు ఇడ్చాలని చెప్తున్నాడు. దీనికి సంబంధించి వీడియోలు ఏదో ఊర్లో వాడు చిదంబర్ రెడ్డి అని ఉన్నాడు, మేడిమాటి వాళ్ళలో వాడికి స్టార్ట్ చేస్తా వాడికి కంటో అట్లా పార్టీకి సంబంధం ఇట్లా ఆయన బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించి మేము ప్రూఫ్స్ అన్ని ఎస్పీ గారికి గాని కంప్లైంట్ చేసినాము. మా గ్రామాన్ని ఎటువంటి కక్షలు ఉండకోకుండా ఉండాలని ఎస్పీ గారిని చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరినాము. మా గ్రామంలో ఏమి జరిగినా పూర్తి బాధ్యత చిదంబర్ రెడ్డి ఊరిడ్చు, ఊరు వదిలే, నువ్వే కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతా. ఇలాంటి బెదిరింపులు చేస్తున్నాడు. మా గ్రామంలో ఏం జరిగినా పూర్తి బాధ్యత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, పొట్టి రవి గారు, వీళ్ళు ముగ్గురిదే బాధ్యతని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చిన దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం.